ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులందరినీ పేరు పేరుని మీరే దీవించి ఆశీర్వదించమని, ఈ వాక్యంతో మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, నిన్నటి దినము యొక్క వాక్యము కంటిన్యూషన్గా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఏంటి నిన్నటి దినాన్ని మనం ధ్యానించిన వాక్యం అంటే, ఎవరికైనా మేలు చేస్తే వారు మనకి కీడు తలపెట్టినప్పటికీ కూడా అటువంటి వ్యక్తులు ఈ సొసైటీలో ఉన్నారని, అటువంటి వ్యక్తుల్ని మనము దాటుకుంటూ ముందుకు మేలు చేసుకుంటూ వెళ్ళిపోవాలని మనం నిన్నటి దినాన్ని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనం అలయక మేలు చేసి తగిన కాలమందు పంట కోస్తామని. ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే, మనకి ఎంత కీడు తలపెట్టిన వ్యక్తి ఉన్నప్పటికీ కూడా అతనికి మేలు చేసుకుంటూ వెళ్ళిపోయే వారిగా ఉండాలి. మనకి ఇతరులు ఎంత కీడు పెట్టినప్పటికీ కూడా మనము మేలు చేటి యందు విసుగుగా ఉండాలని ఈరోజు దేవుని యొక్క వాక్యం అయితే ఉంది. మనం ప్రేమతో కీడు తలపెట్టిన వ్యక్తికే మేలు చేసిన ఆ వ్యక్తి స్వార్థముతో మేలు పొంది మనల్ని ఎంత దారుణంగా ద్వేషించినప్పటికీ కూడా మనం చూపుతున్న ప్రేమను బట్టి, మనం చూపుతున్న ఆప్యాయతను బట్టి ఏదో రోజు ఆ వ్యక్తిలో మార్పు అయితే రాకపోదు. ఖచ్చితంగా ఆ వ్యక్తిలో మార్పు వస్తుంది. బయటికి వ్యక్తపరచకపోయినప్పటికీ కూడా హృదయంలో నలిగిపోతాడు. నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు, నన్ను ఇంతగా ఆదరిస్తున్నాడు, నాకు ఇన్ని హెల్ప్ చేస్తున్నాడు, అయినప్పటికీ కూడా నేను కీడు తలపెడుతున్నానని ఆ వ్యక్తి పైకి వ్యక్తపరచకపోయినప్పుడు కూడా లోపల కుమ్ములిపోతాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది 100% వాస్తవం. జరుగుతుంది. ఖచ్చితంగా ఆ వ్యక్తి పశ్చాత్తాపగలుగుతాడు. ఏదో రోజు అతడు మార్పు చెందుకుంటూ వెళ్ళిపోతాడు. కనుక మనము తగిన కాలమందు పంట కోస్తామంటే మనము ఖచ్చితంగా మేలు చేసుకుంటూ వెళ్ళిపోవటమే. యేసయ్యను పట్టుకున్న రోమా సైన్యాన్ని చూడండి. ఆ రోమా సైన్యం వారు కల్లారా ప్రభు యొక్క కార్యాలు చూశారు, ప్రభు యొక్క చేసిన అద్భుతాలు చూశారు. మొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకున్నప్పుడు, ఆ యొక్క తోటలోకి వెళ్ళినప్పుడు ఎవరిని వెతుకుతున్నారని ప్రభు అడిగినప్పుడు, నజరేయుడైన యేసుని వెతుకుతున్నామంటే నేనే అని ప్రభు చెప్పేసరికి వారు వెనుకకు పడిపోయారట. మనకి యోహాను సువార్తలో 18వ అధ్యాయము 6వ వచనంలో మాటను మనం చూడొచ్చు. ఇది మొదటి కార్యాన్ని చూశారు. అయినప్పుడు కూడా వారు గ్రహించుకోలేకపోయారు. ఏంటి ఈ దగ్గరికి ఇలా మాట్లాడితే మనం ఇలాగ అయిపోయామేంటని గ్రహించుకోలేకపోయారు. రెండవదిగా మరి యేసుప్రభుని వారు గుమ్ముగూడు పట్టుకున్నప్పుడు, మరి పేతురు మలుకు చెవిని నరికినప్పుడు, మరి యేసుప్రభు వారు ఆ మలుకు చెవిని స్వస్థపరిచాడు. ఆ యొక్క అద్భుతాన్ని కూడా వారు కళ్ళారా చూశారు. కానీ వారి యొక్క మనోనేత్రాలకు ఆ సమయంలో సాతానుడు గ్రుడ్డితనాన్ని కలుగజేశారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, వారెవరు కూడా గ్రహించుకోలేకపోయారు. అక్కడున్న శతాధిపతి ఎప్పుడు గ్రహించుకున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద చివరి సమయంలో మరణిస్తున్నాడనే సమయానికి ఆయన బిగ్గరగా కేక వేసి, లోకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం ఉంటుంది కదా, బిగ్గరగా కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానని ప్రాణం విడిచినప్పుడు ఆ యొక్క శతాధిపతి అన్నాడట. లోకాసు వార్త 23వ అధ్యాయం 47వ వచనం అంటాడు. ఏమంటాడంటే, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడే ఉన్నాడని చెప్పి దేవుని మహిమపరిచాడట. మార్క్స్ వార్తలో కూడా చూస్తే ఇదే మాటను మార్క్స్ వార్త 15వ అధ్యాయం 39వ వచనం అంటుంది, నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను అని ఉంటుంది. ప్రభును కొట్టిన వారే, ప్రభును ద్వేషించిన వారే, ప్రభును అవమానపరిచిన వారే ఆయనను మరి హృదయపూర్వకంగా ఆ యొక్క రోమా సైన్యాధిపతి ప్రభువును తెలుసుకున్నాడు, మార్పు చెందాడు. మరి యొక్క సత్యవాక్యాన్ని అనేకులు చెప్పకుండా ఉంటాడా? కొన్ని మనుషులకు చెప్పకపోవచ్చు బయట వాళ్ళకి, కానీ తన యొక్క భార్యకు చెప్పకుండా ఉంటాడా? యేసు ప్రభు ఇంత గొప్ప కార్యాలు చేశాడు, మేము కళ్ళారా చూసాము అని చెప్పకుండా ఉంటాడండి? ఖచ్చితంగా చెప్తాడు. ఆ స్త్రీ ఎంతమందికి చెప్పకుండా ఉంటుంది? సత్యాన్ని మనం ఎప్పుడు కూడా
దాయలేము. ఈరోజు మనం మేలు చేస్తే మనకు అవమానం జరగవచ్చు, మనల్ని ద్వేషించవచ్చు. జ్ఞాపకం పెట్టుకున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనము సర్వ సమాజంలో ఉన్నాము. మనం ఎక్కడ అడవిలో లేము, మనం ఎక్కడ ఎడారుల్లో లేము, మనుషుల మధ్య మనం జీవిస్తున్నాం. కనుక మనం ఈ సొసైటీలో అందరికీ నచ్చుతామనేది గ్యారంటీ లేదు. మనందరికీ నచ్చం. కొంతమందికి నచ్చుతాము, కొంతమందికి నచ్చము. నచ్చిన వారు మనల్ని ఏం చేస్తారంటే ఎప్రిషియేట్ చేస్తారు. ఈ వ్యక్తి చాలా మంచోడండి, చాలా గొప్పవాడండి, అనేకమైన కార్యాలు చేశాడని ఎప్రిషియేషన్ ఇస్తారు. మనల్ని నచ్చని వారు మనల్ని ఏం చేస్తారు? బురద జల్లుతారు, అనేకమైనవి లేబుల్స్ ఇస్తారు, మన మీద లేనిపోని నిందలు వేస్తారు, రకరకాలుగా అవమానాలు మనకి గురి చేస్తుంటుంటారు. ఈ రెండింటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మేలు చేసుకుంటూ వెళ్ళిపోవటమే తప్ప ఎక్కడ వెనుతిరిగే వారిగా మనం ఎన్నడూ ఉండకూడదు. మనకి మంచి చేసిన వారికి మేలు చేయాలి, మనకి చెడు తలపెట్టిన వారికి కూడా మేలు చేసుకుంటూ పోవటమే. ఏదో రోజు మనం చేసిన క్రియ ఆ వ్యక్తిలోనికి మార్పు ఖచ్చితంగా అయితే వస్తుంది. ఈరోజు నీవు నీ మీద చెడ్డ పలికిన వారిని చూసి ఒకవేళ అలసిపోయి ఉండొచ్చు, బాధతో ఉండొచ్చు. సహించు నా సహోదరి సహోదరుడా, భరించు. తగిన కాలమందు పంట కోస్తావు. నీవు ఏమైతే విత్తుతావో అదే పంటను కోస్తావు. ఇప్పుడు నువ్వు మేలు అనే పంటను కోస్తున్నావు, ఇతరులకు సహాయపడే పంటను విత్తుతున్నావు. అది ఖచ్చితంగా నీ లైఫ్లో ఆ పంట కోస్తావు. ఒకవేళ నీవు కానీ ఎవరికైనా కీడు తలపెట్టాలనే ఆలోచన కలిగి ఉంటే ఆ విత్తనాన్ని కానీ విత్తితే నీ కుటుంబం ఎలా ఉంటుందంటే, నిన్న మనం ధ్యానించాం సామెతల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనంలో, మేలుకు ప్రతిగా కీడు చేయు అని ఇంట నుండి కీడు తొలగిపోదట. ఎవరైతే మేలు చేస్తున్న వారికి కీడు చేయాలని తలంపు పెడతారో వారి ఇంట కీడు నిత్యము అది అలాగే ఉండిపోద్దట. వారు మంచిగా రావాలన్నా రాలేరట, అటువంటి జీవితంలోనికి వెళ్ళిపోతారు. కనుక ఈరోజు మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, జీవితం అనేది ఒక పోరాటం. ఈ పోరాటంలో అప్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. ఎప్పుడు అప్స్ ఉంటాయని అనుకోవద్దు. ఏమైనా జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. అలాగని డౌన్ అయిపోతాము, డౌన్లో ఉండిపోయాము, మనకు అంత లాసే నష్టమే అనుకోవద్దు. దేవుడు తగిన కాలమందు మనకు ఆయన సహాయం చేస్తాడు. ఆయన వైపుకి ఎదురు చూడు. ఆ ఎదురు చూపులో గొప్ప పంటను కోస్తావు. ఎదురు చూపులో అండి మన విశ్వాసంతో ఎప్పుడైతే ఎదురు చూస్తామో అది మనకి చాలా మేలుకరం. ఎదురు చూపులో ఖచ్చితంగా ఏముంటుందంటే ఫలం ఉంటుంది. చూడండి, మన చుట్టాలు కానీ ఏదైనా వేరే వేరే దేశాల నుంచి ఎవరైనా వస్తున్నారనే వార్త విన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు వస్తున్నారని ఎదురు చూస్తుంటాం, టైం చూసుకుంటుంటాం, రోజులు చూస్తుంటుంటాం. ఆ ఎదురు చూపులో ఏముంటుందంటే ఒక ఆత్రం ఉంటుంది. వారి నుంచి మనం ఏదో ఆశిస్తాం, సంథింగ్. వారు మనకి గిఫ్ట్లు ఇస్తారు, వారి ద్వారా మనం ఎన్నో మేలులు పొందుకుంటాం, చక్కని ప్రేమను మనం కనుపరుస్తాం. కనుక ఎదురు చూపులో ఖచ్చితంగా ఏముంటుందంటే ఫలం ఉంటుంది. కనుక మనము మేలు చేసుకుంటూ ముందుకు పోదాం. మనకి కీడు చేసిన వారికి మేలు చేద్దాం, మనకి మంచి చేసిన వారికి కూడా మేలు చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఏదో రోజు మనం విత్తిన విత్తనము, మనం మాట్లాడిన మాట వ్యక్తి హృదయంలో ఖచ్చితంగా ఆ యొక్క విత్తనము నాటబడుతుంది, ఫలిస్తుంది. ఏదో రోజు ఆ వ్యక్తి కూడా మార్పు చెందుతాడు. మేలు చేయటందు విసుకుపోవద్దు. మనం అలయక మేలు చేసేము కనుక తగిన కాలమందు పంట కోస్తాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.